చాలా మంది మిత్రులు ఈ హాలు నిండిపోయి ఆ హాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం, దాన్ని మేము గమనించడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన, బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ శ్రమను, తమ మేధస్సును ఈ జాతి కోసం, ఈ జాతి ప్రజల కోసం దారపోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు, ఆర్థికం వైపు, ఆత్మ గౌరవం వైపు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మేధావి సమాజం, మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని, ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు, ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశీస్సులతో, ఈ మేధావి వర్గం ఆలోచనతో, ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు, పార్టీ పెట్టుడంటే పాండపన, ఇటువంటి అన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు. ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా పుట్టొద్దు అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలారా, మనము గాంధీ భవన్ మెట్లకాన్నో, బీజేపీ ఆఫీస్ మెట్లకాన్నో, బీఆర్ఎస్ పార్టీ గేట్ కాన్నో నిలబడి బీఫామ్ అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ అందరు చూసిరు, నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు 15 నెలలు 16 నెలలు గడుస్తా ఉంది. ఈ 16-17 నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా, నా పరిపాలన పైన, నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ, మేధావులారా, నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు. మీరు చెప్పండి, తీన్మార్ మల్లన్న నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. అలాగే తీన్మార్ మల్లన్న నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం, మా వర్గాల కోసం, మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి. ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే. రెండో విషయం, మీరు చూసిరు, తీన్మార్ మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే, ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను మాట్లాడుతూ ఉంటే, కుక్కిన పేరు లెక్క ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా, అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన. సోదరులారా, నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు. నేను చాలా మంది తీన్మార్ మల్లన్నను అటు తెరువుబోకు, ఈ బీసీల ముచ్చటెత్తకు, నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే, నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని, ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి, ఆ బిడ్డలను నాతో పాటు తోలుకొస్తా అని చెప్పి శపథం చేసి వచ్చిన నేను. ఏ వర్గాల ప్రజలైతే ఇప్పటి వరకు
అసెంబ్లీ ముఖం చూడలేదో ఆ బిడ్డలను నాతో పాటు అసెంబ్లీకి తీసుకుపోయి వాళ్ళ సీట్లలో కూర్చుండబెట్టడం కోసం నేను యుద్ధం చేయబోతున్నాను ప్రకటించి వచ్చిన